ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్ సేవలను ప్రస్తుతం సమూలంగా ఆధునీకరించి లక్షలాది మందికి అత్యవసర సమయాల్లో ప్రాణదాతగా నిలుపుతోంది. ప్రాణం కాపాడడంలో ప్రతి సెకను విలువైందే అనే నినాదంతో పనిచేస్తూ గత ఏడాది కాలంలోనే దాదాపు 7,78,000 మందికి అత్యవసర సేవలు అందించినట్లు ఆదివారం ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడైంది. భవ్య హెల్త్ కేర్ భాగస్వామ్యంతో సంకీర్ణ ప్రభుత్వం ఈ సేవలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది. అధునాతన జీపీఎస్ ట్రాకింగ్, రియల్ టైమ్ ట్రాఫిక్ రూటింగ్, డిజిటల్ పేషెంట్ లాగ్స్ వంటి టెక్నాలజీని జోడించి ప్రమాదం జరిగిన తర్వాత అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్ లో బాధితులను సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకుంది. 2025 జూన్ నుంచి 2026 మే మధ్య కాలంలో 108 బృందాలు మొత్తం 7,78,799 ఎమర్జెన్సీ కాల్స్ కు స్పందించాయి. ఇందులో 1,13,764 రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన చోటే స్థిరమైన చికిత్స అందించారు. అదేవిధంగా గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ 1,05,786 మంది గర్భిణులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ఇది మాతా శిశు మరణాల రేటును తగ్గించడంలో గణనీయంగా దోహదపడింది. ఇక ఇతర సేవల విషయానికి చూస్తే శ్వాసకోశ సమస్యతో 97,118 మందికి, గుండె సంబంధిత సమస్యతో 45,951 మందికి, పక్షవాతంతో బాధపడుతున్న 20,278 మందికి తక్షణ వైద్య సహాయం అందించారు. అంబులెన్స్ లో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండడం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడుతున్నాయని ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది.